గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ జనరేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎన్ని జనరేషన్స్ చెప్పాను? 5 జనరేషన్స్ అనేది చెప్పాను. 5 జనరేషన్స్లో మనం డిస్కస్ చేసుకున్న ఏంటి, ఫస్ట్ సెకండ్ జనరేషన్స్ మాత్రమే. ఓకేనా? థర్డ్ జనరేషన్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ జనరేషన్లో ఏమి యూజ్ చేస్తాము? మిషన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాము. సెకండ్ జనరేషన్లో అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు థర్డ్ జనరేషన్కి వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి, హై లెవెల్ లాంగ్వేజ్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ అన్నమాట. ద 3GL అని ఉంది కదా, ఆ 3GL అంటే ఏంటంటే జనరేషన్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా? ఇంట్రడ్యూస్ ద మేక్ లాంగ్వేజ్ మోర్ ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ. ప్రోగ్రామింగ్ అనేది ఈజీగా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. అంటే మనకు అర్థమయ్యేలాగా మనం రైట్ అనేది ఈజీగా రాయొచ్చు, మనకు అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఇన్ దిస్ లాంగ్వేజ్ ప్రోగ్రామర్ ఈజీ టు రైట్. చెప్పాను కదా, ఈజీ టు రైట్ అని డీబగ్ ఏ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎర్రర్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. మనం ఇనిషియేట్ చేయొచ్చు, ఎక్కడ ఎర్రర్ ఉంది అక్కడ సాల్వ్ చేయాలి అని చెప్పేసి ఫలానా లైన్లో అనేది. ఓకేనా? మోస్ట్ ప్రోగ్రామర్స్ ప్రిఫర్ బై యూజ్ ద హై లెవెల్ లాంగ్వేజ్ సచ్ యాజ్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఏంటి, స్టార్టింగ్ నుంచి బేసిక్, ఫోర్ట్రాన్, C++, కోబాల్, జావా. సో ఇవన్నీ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజెస్. మనకి యూజర్ ఫ్రెండ్లీ అనేది ఏంటి అంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ జావా అనేది యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఓకేనా? సి అనేది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉంటాయి, ప్రోగ్రామ్ అనేది ఇలాగే రాయాలి, ఒకవేళ అనేది ఇలా ఉంటుంది. యూజింగ్ కంపైలర్, ఇంటర్ప్రిటర్, ట్రాన్స్లేటర్ టు కన్వర్ట్ ద హై లెవెల్ లాంగ్వేజ్ కంప్యూట్ ఎగ్జిక్యూటిబుల్ మెషిన్ లాంగ్వేజ్ అనమాట. చూడండి, యూజింగ్ ద కంపైలర్ అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఫస్ట్ కంపైల్ చేస్తాం. కంపైల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే, కంపైల్ చేసిన తర్వాత ఇంటర్ప్రిటర్ అంటే అది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఎలా ట్రాన్స్లేటర్ అవుతుంది, మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూట్ అంటే మనం చేసిన ప్రోగ్రామ్ లాస్ట్ ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఆన్సర్ అనేది వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది థర్డ్ జనరేషన్ అమ్మ. అడ్వాంటేజెస్ చూద్దాం. ద కోడ్ ఈజ్ మిషన్ ఇండిపెండెంట్. అంతే కదా, మిషన్ ఇండిపెండెంట్. అది ఓన్లీ ఏంటంటే ఈజీగా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇట్ ఈజ్ ఈజీ టు లెర్న్, ఈజీ టు డిటెక్ట్ అండ్ కరెక్ట్ ఎర్రర్స్. చెప్పాను కదా, మనం అనేది ఈజీగా అనేది లెర్న్ చేయవచ్చు. డిటెక్ట్ ఎర్రర్స్ అంటే ఎక్కడున్న ఎర్రర్స్ ఫలానా లైన్లో ఉన్నాయి, సో ఇవన్నీ మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట. ఎర్రర్స్ అనేది సాల్వ్ కూడా చేయొచ్చు. డిసడ్వాంటేజెస్ చూడండి. ద కోడ్ ఈజ్ లెస్ ఎఫిషియంట్. అంటే అది కోడ్ అంటే అంత ఎఫెక్టివ్గా ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రైట్ ఏ కోడ్, కంట్రోల్స్ ది CPU అండ్ మెమరీ రిజిస్టర్స్. ఇది ఏంటంటే కోడ్ రాసిన తర్వాత మెమరీ అనేది లార్జ్ మెమరీ అనేది తీసుకుంటుంది, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది మెయిన్ డిసడ్వాంటేజెస్, అంత ఏం లేదు. కానీ చూడండి, ఫోర్త్ జనరేషన్లో, ఫస్ట్ జనరేషన్లో ఏం చేసాం, మిషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఏంటి, అసెంబ్లర్. థర్డ్ జనరేషన్కి వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. ఫోర్త్ జనరేషన్లో వచ్చేసి వెరీ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఇది హై లెవెల్ లాంగ్వేజెస్లో కొన్ని దీనికన్నా ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. అడ్వాన్స్డ్ ఫాలోస్ ద నాన్ ప్రొసీడియర్ లాంగ్వేజ్. అంటే ఇది నాన్ ప్రొసీడియర్ లాంగ్వేజ్ program define the computer but they don't supply the all details of how to it has to be done. అంటే ఇది ఏంటి అంటే మనం కంప్యూటర్ అంటే ఎలా అయ్యింది, వర్క్ ఎలా చేసింది, ఇది మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ ఇది ఓన్లీ ఇంగ్లీష్ సెంటెన్స్లో మాత్రమే ఉంటుంది. క్వెరీ లాంగ్వేజ్ ఆల్రెడీ మీకు క్వెరీ లాంగ్వేజ్ చెప్పాను. MS యాక్సెస్లో క్వెరీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది అని చెప్పా. చూడు, మనం డేటాబేస్ క్రియేట్ చేసాము, సో అలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది, ఓన్లీ ఈజీ వే. అంటే క్వెరీ లాంగ్వేజ్ ఏంటి, చాలా ఈజీ వే. ఎంప్లాయ్ టేబుల్స్ ఇవన్నీ చెప్పా కదా, ఇంగ్లీష్ సెంటెన్సెస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, SQL బేస్డ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ద ఓన్లీ డిసడ్వాంటేజెస్ ఇస్ మేక్ ద ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ద మిషన్ రిసోర్సెస్. అంటే మిషన్లో మనకు కావాల్సిన డేటా ఉంటేనే మిషన్ రిసోర్సెస్ అంటే ఏంటి, మనకు కావాల్సిన డేటా కానీ దానికి సపోర్ట్ చేసే OSలు కానీ ఇవి ఉంటేనే మాత్రమే అది రన్ అవుతుంది అనమాట. లేకపోతే రన్నింగ్ అనేది అవ్వదు ప్రోగ్రామ్ చేసిన. ఓకేనా? ఫిఫ్త్ జనరేషన్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అంటే ఇప్పుడు ఎక్కువగా రీసెర్చ్ బేస్డ్ అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఓన్లీ రీసెర్చ్లో యూజ్ చేస్తాము. కంటైన్ ద విజువల్ టూల్స్ టు హెల్ప్ ద డెవలప్ ద ప్రోగ్రామ్. విజువల్ టూల్స్ అంటే ఏంటంటే మన ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది అంటే ఒక PPT ప్రజెంటేషన్ ఇస్తాం చూడండి, అలా ఉంటుంది అనమాట. ఓకేనా?
ఇంక్లూడ్ ద ప్రోలాగ్, మెర్క్యూరీ, విజువల్ బేసిక్స్ అనమాట. చూడండి ఇక్కడ కాదు, నాసా అలాంటి చోట్ల ఇది ఎక్కువగా రీసెర్చ్ దగ్గరే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. కండెన్స్ ఇన్ ద వితౌట్ వరీ ఆఫ్ ది ఇంప్లిమెంట్ ద హౌ టు సాల్వ్, అంటే మనం రాసిన తర్వాత ప్రాబ్లం ఎలా అంటే వాళ్ళ కండిషన్ నీడెడ్ ఎలా ఇంప్లిమెంట్ అయింది, ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎక్కువగా యూజ్ అయ్యి చూడండి విజువల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్. ఇది ఏంటంటే ప్రజెంట్ మనం యూజ్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఓన్లీ ప్రోగ్రామర్స్ అంటే రీసెర్చర్స్ దగ్గర మాత్రమే, రీసెర్చ్ దగ్గరే ఉంటుంది. ఇది ఏంటి అంటే విజువల్ కంప్యూటర్ అనమాట. విజువల్ అంటే మనకు కనిపించేలాగా కంప్లీట్గా. ఓకేనమ్మా. ఇది 5 జనరేషన్స్ గురించి, 5 జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రాన్స్లేటర్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రాన్స్లేటర్స్. అసలు ట్రాన్స్లేటర్స్ అంటే ఏంటి? మనం రాసిన ఒక లాంగ్వేజ్ని అది కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది? ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత అది ఎలా కన్వర్ట్ అవుతుందంటే కంపైలర్, ఫస్ట్ మనం కంపైల్ చేస్తాం, దాని తర్వాత అది ఏం చేస్తుంది? చెక్ చేసుకుంటుంది, కండిషన్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అదేంటంటే లింకర్, అది వేరే చోటకు వెళ్ళి అది కన్వర్ట్ అయ్యి దాని తర్వాత మనకి ఏమొస్తుంది? ఫైనల్గా ఎగ్జిక్యూట్ అనేది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్, మన ఆన్సర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే మనకి ఏంటి? ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. ఓకేనమ్మా. చూడండి ట్రాన్స్లేటర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ హూ కన్వర్ట్ ద సోర్స్ లాంగ్వేజ్ టు టార్గెట్ లాంగ్వేజ్. ట్రాన్స్లేట్ ప్రోగ్రామ్ అంటే ఒక ప్రోగ్రామ్ని మనం కన్వర్ట్ చేసిన సోర్స్ ప్రోగ్రామ్ టు టార్గెట్ లాంగ్వేజ్. అంటే మనం రాసిన ఒక ప్రోగ్రామ్ని అది టార్గెట్ అంటే ఫైనల్గా మనం ఏంటి? మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. దేర్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్. ఫస్ట్ ఏంటి? కంపైలర్. నెక్స్ట్ ఏంటి? ఇంటర్ప్రిటర్. నెక్స్ట్ లింకర్, లోడర్. ఫస్ట్ చూడండి కంపైలర్. చూడండి ఫస్ట్ ఏంటి అంటే ఇది ఒక హై లెవెల్ సోర్స్ కోడ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ కోడ్. అంటే ఏంటి? మనం కంపైల్ చేసినప్పుడు అది ఏమవుతుంది? కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఏంటంటే 0s 1s, అంతే కదా. మన కంప్యూటర్కి తెలిసిన లాంగ్వేజ్ ఏంటి అంటే ఓన్లీ 0s 1s మాత్రమే. ఓకేనా. మనకి దానికి ఇంగ్లీష్ అర్థం అవ్వదు, ఏమీ అర్థం అవ్వదు. మనం రాసిన ప్రోగ్రామ్ దానికి అర్థమయ్యే భాష ఏంటంటే అది కన్వర్ట్ చేసుకుంటుంది 0s 1s. ద కంపైలర్ కన్వర్ట్స్ ద ఎంటైర్ ద ప్రోగ్రామ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్. అంటే ఏంటి? ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటి? మిషన్ లాంగ్వేజ్ చేసుకున్న తర్వాత అది ఏంటంటే ఈచ్ హై లెవెల్ లాంగ్వేజ్ హ్యాస్ ఏ సెపరేట్ కంపైలర్. అంటే ఏంటి? సికి ఒక కంపైలర్ అని ఉంటుంది, C++కి ఒకటి, జావాకి ఒకటి. అంటే డిఫరెంట్ ఒక్కో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక్కో కంపైలర్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఏంటి? సోర్స్ ప్రోగ్రామ్ అంటే మనం రాసిన ప్రోగ్రామ్ ఫస్ట్. దాని తర్వాత ఏమవుతుందంటే కంపైలర్, అంటే మనం కంపైల్ చేసుకుంటుంది. దాని తర్వాత అది ఏం చేసుకుంటుంది? మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత అవుట్పుట్ వస్తుంది. ఇఫ్ నో ఎర్రర్స్ అంటే ఇదన్నీ ఎగ్జిక్యూట్ వరకు వెళ్తుంది, అవుట్పుట్ వరకు. ఎర్రర్స్ అనుకోండి, ఎర్రర్ లిస్టింగ్ అనమాట. అంటే ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఎగ్జిక్యూట్లో చూపిస్తుంది అనమాట. ఇది కంపైలర్ అమ్మ. ఓకేనా. మనం రాసిన ప్రోగ్రామ్ ఇన్ కేస్ ఎర్రర్స్ ఉంటే ఎర్రర్ లిస్టింగ్లోకి వెళ్తుంది, లేకపోతే ఎర్రర్స్ అనేది లేకపోతే డైరెక్ట్గా అవుట్పుట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంటర్ప్రిటర్. ఇట్ ఈస్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్. ద ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్ ద లైన్ బై లైన్ ప్రాసెస్ అనమాట. ఇంటర్ప్రిటర్ అనేది ఏంటంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ నార్మల్గా మనం హోల్ ప్రోగ్రామ్ని మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క మనం రాసిన ప్రతి లైన్ అది ఏంటంటే ట్రాన్స్లేట్ చేసుకుంటుంది అనమాట. ట్రాన్స్లేట్ చేసుకుని మిషన్ కోడ్లోకి అప్పుడు ఎగ్జిక్యూట్ అనేది ఇస్తుంది. ద నెక్స్ట్ స్టేట్మెంట్ రిపీట్ ద ప్రాసెస్ అంటిల్ ద ఎంటైర్ ద ప్రోగ్రామ్ ఈజ్ ట్రాన్స్లేటెడ్. అంటే ఒక్కో ప్రోగ్రామ్ ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్కది రిపీటెడ్ చెక్ చేసుకుని అప్పుడు మనం ఫైనల్గా ఏమొస్తుందంటే ఎగ్జిక్యూట్లోకి వెళ్తుంది. చూడండి మనం రాసిన సోర్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? మనం రాసిన ప్రోగ్రామ్. దాని తర్వాత ఇంటర్ప్రిటర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? కంప్యూటర్ అనమాట. దాని నెక్స్ట్ ఏంటి? డైరెక్ట్గా అవుట్పుట్ అంటే ఇక్కడ మనం రాసిన ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే కన్వర్ట్ అయిపోయి ఇన్ కేసు నో ఎర్రర్స్ అన్నా సరే, ఎర్రర్స్ ఉన్నా సరే అవుట్పుట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి లింకర్. ద రియల్ వరల్డ్ సాఫ్ట్వేర్స్ ఫాలో ద మాడ్యులర్ అప్రోచ్.
రియల్ వరల్డ్ సాఫ్ట్వేర్ ఏంటంటే టెస్టింగ్ కానీ ఇట్ ఈజీ అంటే మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత అదేంటంటే ఒక కంపెనీ వాళ్ళు డివైడ్ చేసి వేరియస్ మాడ్యూల్స్ అనమాట. ఇట్ ఈస్ ఈజీ టు ఎడిట్ అంటే ఏంటి, ఈజీగా అనేది ఎడిట్ ఆప్షన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కడ ఎర్రర్స్ ఉన్నా సరే మనం దాన్ని రీప్రోగ్రామ్ అనేది రాయొచ్చు, టెస్టింగ్స్ అనేది చేయొచ్చు. సో ఇదనమాట. ద లింకర్ ఈజ్ ఆల్సో కాల్డ్ లింక్ ఎడిటర్ బైండర్ కంబైన్ ఆల్ మాడ్యూల్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూటిబుల్ ప్రోగ్రామ్ అనమాట. ఈజీగా అనేది కంబైన్ చేయొచ్చు, ఆల్ మాడ్యూల్స్ అనేది చెక్ చేయొచ్చు. ఒకసారి ఫస్ట్ కింద చూడండి, లింకర్లో ఆబ్జెక్ట్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. దేనికి సంబంధించింది, ఓన్లీ ప్రోగ్రామింగ్ సంబంధించింది. దాని తర్వాత మనం ఫస్ట్ ఏంటి, దాని తర్వాత 3 టైప్స్ ఏమున్నాయి, సోర్స్ ఫైల్, ఫస్ట్ సోర్స్ ఫైల్, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఫైల్స్ అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం రాసిన ప్రోగ్రామ్ మిషన్ కోడ్లోకి వెళ్తుంది, దాని తర్వాత లింకర్లోకి వెళ్తుంది, దాని తర్వాత రన్ టైమ్ లైబ్రరీ అంటే ఏంటంటే మనం ప్రోగ్రామ్ రీడ్ చేస్తుంది అనమాట. ఆల్ కంప్యూటర్స్ అనేది రీడ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటిబుల్ ప్రోగ్రామ్ అనమాట. లాస్ట్లో ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఎగ్జిక్యూట్ అనేది వస్తుంది. ఓకేనా. చూడండి, లోడర్ ఈజ్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్ కాపీస్ ద ప్రోగ్రామ్ స్టోరేజ్ డిఫైన్ అంటే లోడర్ అనేది ఏంటంటే మన ప్రోగ్రామ్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది, సో మెయిన్ మెమరీలో స్టోరేజ్, ఏ మెమరీలో స్టోరేజ్ అయ్యింది మొత్తం చెక్ చేసుకుంటుంది అనమాట. చూడండి, సోర్స్ ప్రోగ్రామ్ మనం రాసిన ప్రోగ్రామ్, దాని తర్వాత ప్రీ ప్రాసెసర్లోకి వెళ్ళిపోతుంది అంటే కోడ్ అనేది కొంచెం చెక్ చేసుకుంటుంది అనమాట. దాని తర్వాత కంపైలర్ అంటే ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ కోడ్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఏంటి కన్వర్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత మొత్తం ఆబ్జెక్ట్ కోడ్ మొత్తం 0s 1sలోకి ఇక్కడ చేంజ్ అయిపోతుంది, చెక్ చేసేసుకుంటుంది. దాని తర్వాత ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఎగ్జిక్యూటిబుల్ కోడ్ అంటే డైరెక్ట్గా మనకి రన్ టైం అనేది వస్తుంది. దాని తర్వాత చూడండి, ప్రోగ్రామ్ స్టోర్డ్ ఇన్ ద సెకండరీ మెమరీ యాజ్ ఎగ్జిక్యూటిబుల్ ఇమేజ్ అనమాట. అంటే మనకి ఎక్కడ స్టోర్ అవుతుందంటే సిఈ డ్రైవ్లో కానీ మనం ఏ డ్రైవ్లో సేవ్ చేస్తామో ఆ డ్రైవ్లో అనేది సేవ్ అయ్యి దాని తర్వాత ప్రాసెస్ అడ్రస్ స్పేస్ అంటే ఎక్కడ మనం రాసిన మెమరీ ఎక్కడ స్టోర్ అయింది, ఆ ప్రాసెసెస్ అడ్రస్ ఎక్కడి వరకు ఉంది, సో ఇవన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇదమ్మా క్వశ్చన్ ట్రాన్స్లేటర్స్ గురించి. ట్రాన్స్లేటర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. అవేంటి, కంపైలర్, ఇంటర్ప్రిటర్, లింకర్, లోడర్. కంపైలర్లో ఏంటి చూడండి, డైరెక్ట్గా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్ లిస్టింగ్లోకి వెళ్తుంది, అంతే కదా, కన్వర్ట్ చేసుకుంటుంది, అవుట్పుట్లోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ లైన్ అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. లింకర్లో చూడండి, ఫస్ట్ మనం సోర్స్ ఫైల్, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఫైల్లోకి వెళ్ళి లింకర్లోకి వెళ్తుంది, దాని తర్వాత రన్ టైమ్ లైబ్రరీ, ఎగ్జిక్యూటిబుల్ ప్రోగ్రామ్ అనమాట, రన్ టైమ్ లైబ్రరీ. సో ఇవన్నీ లోడర్లో ఏంటి, అన్నీ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెక్ చేసుకుంటుంది, అది ఎక్కడ స్టోర్ అయి ఉన్నది కూడా తెలుస్తుంది అనమాట. మెయిన్ మెమరీలో స్టోరేజ్ అయింది, ఇంత స్పేస్ ఉంది మీది డివైస్, సో ఇవన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను క్లాస్. నోట్స్ రాయండి అమ్మ అందరూ.